గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ లావణ్య. ఇవాళ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ప్రధాన అంశాల గురించి, వాటి వెనుక ఉన్న నిజాల గురించి ఇవాల్టి మన డిఎన్ఏ షోలో చర్చించుకుందాం. మరి మీడియాలో ఈరోజు వచ్చిన కథనాల గురించి విశ్లేషణ అందించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. నమస్తే సార్. అయితే వార్తా విషయాల్లోకి వెళ్లే ముందు మీడియాలో వచ్చిన ప్రధాన వార్తా విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా మనం ద పైనియర్ పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్ చూసుకుందాం. డేరింగ్ రేస్ టు సేవ్ డోమెట్ టెలిస్కోప్ ఫ్రమ్ ఫాలింగ్ బ్యాక్ టు ఎర్త్. ఇక్కడ మెయిన్గా ఇచ్చారు మనకి. సో నాసా ఎస్ USD 30 million salvage operation underway. The universe's biggest uploads a 3 armored space chase after Swift once it takes off from Atoll the Pieces, Marshall Island aboard an Acrophone and Islands Peaches Rocker lift off cold occur as early Tuesday. Okay. ముజీ వాన్ స్టాప్ SLBC ఆన్ ట్రాక్ అఫిమిస్ CME మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మెయిన్ ఇంకా హెడ్లైన్స్ ఇచ్చారు. యూనియన్ క్యాబినెట్ రిసల్ఫెల్ బస్ గెయిన్స్ మూవ్మెంట్ బేబీ కేరీడ్ అవుట్ ఎనీ టైమ్ ఫ్రమ్ నౌ ఫ్యూచర్ ఆఫ్ పర్దమ్ అండర్ క్లౌడ్. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇందులో ద పైనియర్ పేపర్ చూసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాము. ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్ ఏంటంటే పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాణిజ్య నౌకలపై దాడికి ప్రతీకగా ఇరాన్పై అమెరికా దాడులు జరిగే అవకాశం ఉంది. అయితే కేమ్ దీవి హార్ముజ్కు తీర ప్రాంతం నుండి పట్టణాలపై బాంబులు పేల్చే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది. అయితే ఇంకో మెయిన్ హెడ్లైన్ ఏంటంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి అని కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అదే సమాజానికి వ్యక్తులకు ఎంతో బలమని కూడా చెప్తున్నారు. మరి రాజధానిపై పక్కా కుట్రే అని ఇది కూడా మనకి మెయిన్గా చూపించారు. సో గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారి దుస్సాహసమే వీడియో రుజువులు, అలాగే ఇక్కడ బయట పెట్టిన టీడీపీ అని కూడా మనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆధారాలు సంపాదించిన పోలీసులు రైతులపై దండయాత్ర చేసిన వారిలో రౌడీ షీటర్ భానుగంటి చైతన్య కూడా, రాజధాని రైతులు కూడా సిబిఐపై దాడి ఘటనలపై 2 వేరువేరు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకా మిగతా హెడ్లైన్స్ చూద్దాం. నిబంధనలు గాలి కుదిరని అనుమతులు ఇచ్చేద్దాం. ఇక్కడ ఏంటంటే కాలుష్య నియంత్రణ మండలి అత్యుత్సాహం, అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన ప్లాంట్లకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ట్రస్ట్కు ముందే తెలుసు ఇక్కడ విరాళాల దోపిడీ వ్యవహారంపై కూడా సమాచారం సైతం ఉందని కూడా చూస్తున్నాం. అయితే ఈ నెల 5నే నిందితుడి ఇంట్లో పోలీసుతో కలిసి ట్రస్ట్ సోదాలు, శుక్ల ఇంట్లో నగదు స్వాధీనం అయినా ఫిర్యాదు చేయని వైనం కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఈఏపీ సెట్ ఫలితాలపై గందరగోళం అయితే నెలకొంది. మరి దీంట్లో వయసు 25, కేసులు 22. ఇక్కడ రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ నేరచారిత, ఇది గంజాయి దోపిడీ పక్క హత్య కేసులు అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నా అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో మెయిన్ హెడ్లైన్స్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. కొత్త వాళ్లకు కీలక శాఖలు, పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా మొదలుపెట్టారు. దీంట్లో కూడా మనం నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్లయితే మనం సాక్షికి వెళ్దాము. సాక్షి పేపర్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెయిన్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే ఏరువాక సాగేదెలా, రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలో రైతన్నలు అయితే ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. మరి విత్తనం నుంచి బీమా వరకు అన్నదాతలను కూడా వెంటాడుతున్న సమస్యలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీంట్లో అరకొరగా పెట్టుబడి సాయం కౌలు రైతులకు రిక్త హస్తం అని కూడా చెప్పారు. అయితే అందని మోంతా తుఫాను పరిహారం, జాడలేని కరువు సాయం కూడా రైతులకు అందలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదనకు సబ్సిడీ విత్తనాలు సైతం కూడా మనకి అందక నానా పాటలు పడుతున్నారు. మరి అరకొరగా అందిన చోట్ల అన్ని పుచ్చులేనని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి యాప్తో ఎరువు పంపిణీ సకాలంలో కూడా అందక అగచాట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే అటకెక్కిన ఉచిత పంటల బీమా పథకం కూడా మనకు చూపిస్తున్నారు. స్వచ్ఛంద నమోదు బీమాకు మంగళం చుట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ముంచుకొస్తున్న ఎల్నినో ప్రభావం కానరాని సర్కారు ముందస్తు ప్రణాళిక అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక మనం పక్కన చూసుకున్నట్లయితే సాక్షిలో మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్లయితే తిరుమలలో తలనీలాలు సమర్పించి అలాగే సుప్రభాత సేవలో పాల్గొన్న శ్రీ అనంత్ అంబానీ.
తిరుమల జూన్ 28 రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ ఆదివారం తెల్లవారుజామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించారు. అయితే దీని ద్వారా శ్రీ అనంత్ అంబానీ అకుంఠిత భక్తి విశ్వాసాలు వెల్లువెడుతున్నాయి. శ్రీ అనంత్ అంబానీ 1 గంటకు తిరుమలకు చేరుకొని శతాబ్దాల కాలం నాటి పురాతన సాంప్రదాయం శ్రీకారం చుట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీరాలు సమర్పించుకున్నారు. అలాగే అప్రజాస్వామిక వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాల దాడి. మరి ఇక్కడ అప్రజాస్వామికం అని కూడా మెయిన్ హెడ్లైన్ ఇచ్చారు. దీంట్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపించాలని మేమే పిలిచాం. మరి అమరావతిలో కూడా అక్రమాలు దోపిడీ బయటపెడతాయనే వారిని కూడా అడ్డుకున్నారు. అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మని కోరుతామని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేపర్ మనం ఆంధ్రజ్యోతి కాకుండా నమస్తే తెలంగాణ కూడా చూద్దాము. నమస్తే తెలంగాణలో కూడా మనం చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా మనకి మెయిన్ హెడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే ముఖ్యమైనవి దీంట్లో నలుదిక్కుల భూములు బుక్కుడే, యనుమల బ్రదర్స్ వస్తుంటే రియల్ ఎస్టేట్ మిగులుతుందా అని కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే మళ్ళా గెలవమని తెలిసే అందిన కాడికి దోపిడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 2.5 ఏళ్లలోనే రియల్ ఎస్టేట్ ఆగమైపోయిందని కూడా చెప్తున్నారు. మరి దుర్యోధుడి దుర్మార్గులు కనిపించని దుష్టాచారుల స్పీకర్ పరిస్థితి తయారైంది. ఇక కమిషన్ల కోసమే మూసి సుందరీకరణ ప్రాజెక్టు ఉన్నదని ఉరేసేందుకే కాంగ్రెస్ బీజేపీ యత్నం చేస్తున్నట్టుగా మరి చెప్తున్నారు. ఇక్కడ కేసీఆర్కు పేరు వస్తుందనే పాలమూరు ప్రాజెక్టు పదవి ఇచ్చారు. అప్పులపై సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారని కూడా చెప్తున్నారు. మరి 10 ఏళ్లు దొరికిన యూరియా ఇప్పుడు ఏమైందని కూడా మనకి చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా కేసీఆర్ సీఎం ఇక్కడ వికారాబాద్ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ అయితే పాల్గొని మనకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి దీంట్లో ఇంకా మిగతా హెడ్లైన్ కూడా చూసుకున్నట్లయితే సీఎం సభలో రచ్చ చేశారు. దీంట్లో నల్లగొండ కాంగ్రెస్లో బయటపడ్డ విభేదాలు, రేవంత్ పర్యటన సాక్షిగా కొట్టుకున్న నేతలు సీఎం ప్రసంగిస్తూ ఉండగా సభలో ఖాళీ కుర్చీలు కూడా హాజరు కాని రాజగోపాల్ అందులో అనుచరుల అరెస్ట్ కూడా అయ్యారు. మరి యాడ్స్లో ఫోటో లేదంటూ కూడా గుత్తా సీరియస్. అలాగే డీసీసీ అధ్యక్షుని వేదికపైకి రానివ్వని కోమటిరెడ్డి, మరి మున్సిపల్ మాజీ చైర్మన్ను తోసేసిన సెక్యూరిటీ అన్నట్టుగా కూడా మనం అన్ని పేపర్లో మనం చూసుకున్నట్టయితే మెయిన్ హెడ్లైన్స్ ఇవన్నమాట. సో దీంట్లో చూసుకున్నట్టయితే మరి నలుదిక్కుల భూములు బుక్కుడే అని కూడా మనకి కేటీఆర్లో మనకైతే సమాచారం అయితే ఇచ్చారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాను ఊపేస్తున్న ఇడుపు కాగితం వివాదం. మరి వార్తా వివరాలు చూసుకున్నట్లయితే మన వార్తా విశ్లేషణలోకి వెళ్తే దీంట్లో ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్పై ఆంధ్ర తెలంగాణ నెటిజన్ల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రాంతీయ భాషా వివాదం నడుస్తుంది. మరి తెలంగాణ పల్లెల్లో విడాకుల పత్రం అని అర్థం వచ్చే ఈ పదాన్ని కొందరు ఆంధ్ర నెటిజన్లు ఎగతాళి చేయడంతో గొడవ మొదలైంది. దీంట్లో చూసుకున్నట్లయితే సుబ్బరాజు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సుబ్బరాజు గారు, మనం విడాకుల పత్రం గురించి అయితే మనం చూస్తున్నాము, దాని గురించి మీరేం చెప్తారు? మనకి ప్రత్యేకంగా కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు ముఖ్యంగా కృష్ణా పక్కన అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు, ఒక గోదావరిలో కొంత భాగం, ప్రకాశంలో కొంత భాగం ప్రజలే ఇట్లాగా భాషకి సంబంధించిన అవమానకర రీతిలో వేరే యాసల్ని వాటిని గతం నుంచి ఆధిపత్య ధోరణిలోని, పెత్తందారి అహంకార ధోరణిలోని మనము వాళ్ళు వ్యవహరించడం గతంలో కూడా చూసాం. అంటే ఇంకొక దీంట్లో సుబ్బరాజు గారు అంటే ఈ విషయంలో కూడా మనకి సంబంధించి కూడా పలువురు రిపోర్టర్లు కావచ్చు, అలాగే ప్రముఖులు కూడా మనకు దీంట్లో జాయిన్ అయ్యారు, వారితో కూడా స్పందించారు. మరి వారితో ఒకసారి వారి బయట అయితే ఒకసారి చూసేద్దాం, తర్వాత మళ్ళీ దీని గురించి విశ్లేషణ చేద్దాం. బైట్ ప్లీజ్. ఇడుపు కాగితం అన్న దానికి డబ్బింగ్ చెప్పాలా మరి ఆంధ్రాలో అని చెప్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అవమానించడానికి తగిన వాతావరణ కల్పన జరుగుతున్నది. నిజానికి ఎన్ని సినిమాలు చూసినా మీ చరిత్రలు, మీ జీవితాలు, మీ పాటలు, మీ ప్రేమలు, మీ భాషలు, మీ పంటలు, మీ పొలాలు ఇవే చూసి కాలబెట్టినాం కదా 60 ఏళ్ళు. ఇప్పుడిప్పుడే మా వాళ్ళు కాస్త మా జీవితాల మీద కెమెరా సోకుతున్నది. ఇప్పుడిప్పుడే మా మాట కొంచెం వినిపిస్తున్నది. తెలంగాణ మాట భరించలేకపోతున్నారు. మేము డబ్బింగ్లు చెప్పిండ్రా మాకు మీరు 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 మా ఇప్పుడున్న హీరోలు ఎవ్వరు కూడా ఒక వ్యవహార తెలుగు మాట్లాడరు. వాళ్ళు పక్కా యాసలు మాట్లాడతారు. పక్కా యాసలు, ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండదు. ఆ యాసలన్నీ మాట్లాడతారు. ఒక 2-3 హీరోలు అయితే మరి విని చస్తున్నాం కదా, సక్సెస్ కూడా చేస్తున్నాం కదా. ఆ సినిమాలు బోల్డన్ని లాభాలు కూడా సంపాదించుకుంటున్నారు కదా. ఇప్పుడే మావాడు ఒకడు వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనమా? ఇడుపు కాగితం అనే సినిమా వస్తే
ఇడుపు కాగితం అలాగే టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. ఒకసారి ఆ బయట కూడా చూద్దాం. ఒకసారి బయట ప్లీజ్. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఓకే, సుబ్బరాజు గారు చూశారు కదండి, ప్రముఖులు అలాగే టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత గారు కూడా స్పందించారు. దీనికి సంబంధించి మీరేం విశ్లేషిస్తారు దీని గురించి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కీలకం ఏంటంటే చాలా మంది నిజంగా బాధాకరంగానే నేను చెప్పిన 2.5-3.5 జిల్లాల ప్రజలు వేరే వాళ్ళ భాషని యాషని అవమానించడం అనేది కేవలం తెలంగాణ భాషను మాత్రమే గానే అవమానించరండి. ఉత్తరాంధ్ర భాషని అవమానిస్తారు వాళ్ళు, రాయలసీమ భాషని అవమానిస్తారు, తెలంగాణ భాషని అవమానిస్తారు. వాళ్ళకి ఏదో భాషా పెత్తందారులాగా వాళ్ళ భాష వాళ్ళ యాస. నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని. దీంట్లో బాధాకరం ఏంటంటే వాళ్ళ సినిమా పేర్లు అవి చూస్తే రోత పుట్టే పేర్లు. పోకిరి అంటాడో, లేకపోతే నేను ఇడియట్ అంటాడో, లేకపోతే ఇంకోటి ఏదో నాకు మెంటల్ అంటాడో, విచిత్రంగా ఉంటాయి పేర్లు కూడా. అసలు వినటానికి అసహ్యమైన పేర్లు ఉంటాయి. మరి వాటికి ఏం అభ్యంతరం లేదు. ఇడుపు కాగితం అనేది ఎంత తెలుగు పదం అండి, స్వచ్ఛమైన చక్కటి తెలుగు పదం. ఇడిచిపెట్టేయటానికి కాగితం. అసలు విడాకులకి ఎవరన్నా మీనింగ్ చెప్పగలుగుతారా? ఎంతమంది చెప్పగలుగుతారు విడాకులకి? విడాకులు ఏంటి, దాని నేపథ్యం ఏంటి, అది ఎట్లా వచ్చింది అని? అంటే మన భాషకు సంబంధించిన వాటిలో ఇతరుల మీద ఏమైనా దాడి చేయొచ్చు. దీంట్లో కూడా నేను అందుకనే అంటున్నాను, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్, మొత్తం ఆంధ్ర అందరూ కాదండి. దీంట్లో కేవలం 2.5-3 జిల్లాల వాళ్ళు మాత్రమే ఆధిపత్య ధోరణి ఎక్కువ. వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ భాష అని. ఒక పెద్ద మనిషి, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్, గతంలో హైదరాబాద్కి చెందిన ట్రేడ్ యూనియన్ లీడరు, అప్పట్లో ఆయన సీనియర్ స్వతంత్ర సమరయోధుడు కూడా, ఆయన ఒక మాట అనేవారండి, అసలు మీ గోదావరి కృష్ణా జిల్లాల వాళ్ళు మాట్లాడే దాంట్లో తెలుగు పర్సెంటేజ్ ఎంత అంటే, నిన్నే మా కో బ్రదర్ సన్ ఇన్ లా వెళ్తా ఉంటే, హైదరాబాద్ వెళ్తా ఉంటే రైల్వే స్టేషన్ కి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్ళొచ్చాను అంటారు మీరు. మొత్తం దీంట్లో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయని అడిగాడు. అంటే మనం మాట్లాడే దాంట్లో తెలుగు ఉండదు, మన సినిమా పేర్లలో తెలుగు ఉండదు, కానీ ఊర్లో ప్రతిదానికి తమకే తెలిసినట్టుగా దాన్ని డబ్బింగ్ చేయమని. డబ్బింగ్ సినిమా కొన్ని పేర్లు తెలియకపోయినా తెలుగు సినిమాలో. సుబ్బరాజు గారు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక సినిమా టైటిల్ అనేది కూడా ప్రాంతీయ వివాదంగా మారడం మన సమాజంలో ఏ మార్పును సూచిస్తుందంటారు మరి? అంటే ఒక విధమైన భాషా దురహంకారం అనాలా, భాషా పెత్తనం అనాలా. అందుకనే రాష్ట్రాలు కీలకమైన తెలంగాణ విభజనకు కూడా అదొక ప్రధానమైన అంశం అండి. వాళ్ళ మీద సాంస్కృతికంగా దాడి చేసినారు, వాళ్ళ యొక్క భాషని యాసని అన్నిటిని అవమానించారు, వాళ్ళు హత్య అయ్యారు చేశారు. వాళ్ళని సినిమాల్లో క్యారెక్టర్లు కూడా వాటికి ఆ డైలాగ్ రాసిన పద్ధతులు కానీ, ఆ క్యారెక్టర్లను చూపించిన పద్ధతులు కానీ, వాళ్ళు ఎన్ని రకాలుగా చేయాలో వేషాన్ని, భాషని, సాంప్రదాయాల్ని, వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ అన్నిటి మీద దాడి జరిగిందండి, ప్రతిదాని మీద. సో ఇప్పటికీ తెలుగు ఆంధ్రప్రదేశ్ అసలు ఉమ్మడి ఏదో విశాలాంధ్ర అని, లేకపోతే ఇంకోటి సమైక్యాంధ్ర అని అప్పట్లో చెప్పిన ఉద్యమకారులందరికీ వాళ్ళలో ఆ నిజమైన స్ఫూర్తి ఏం లేదు. చాలా మందికి అహంకారము, ఆధిపత్య ధోరణి, మాదే కరెక్ట్ అయినా ఇది ఒక విధంగా మంచిదే. ఈ ట్రోలింగ్ కాదు, కానీ ఆ ట్రోలింగ్ తర్వాత తెలంగాణ సమాజం రెస్పాండ్ అవుతున్న ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారి బయట కానీ, లేకపోతే కవిత గారి బయట కానీ, తెలంగాణ చూస్తా ఊరుకోదు. మన ఉత్తరాంధ్ర లాగా, రాయలసీమ లాగా ఇక్కడ పడే వాళ్ళు ఎవరు లేరండి.
ఆ రాయలసీమ మొత్తం వాళ్ళందరినీ ఏంటి, ఆ క్యారెక్టర్లు అందరినీ రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు, హంతకులు, రక్తము, మర్డర్లు, కత్తులు, గొడ్డళ్ళు, గుణపాలే, ఇవే వాళ్ళని చూపించే పద్ధతి. ఓకే సుబ్బారాజు గారు, అంటే మీరు చెప్పినట్లుగానే మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేసినా మరి ఇది నిజమైన భాష ఆత్మగౌరవ పోరాటమా, మరి లేక సినిమా ప్రమోషన్కే ఉపయోగపడిందంటారా? ఏమండి, సైడ్ ఎఫెక్ట్స్ ప్రతిదానికి ఉంటాయండి. సినిమా ప్రమోషన్ కి అట్లా ఇది కావాలని చేసిందని నేను అనుకోను. కాకపోతే కొన్ని ఏంటంటే, కొన్ని మన సోషల్ మీడియాలో ఎందుకు ఏది వైరల్ అవుతుందో ఎవరో చెప్పలేరు. ఎవరు దానికి ప్రోత్సహిస్తారు, నిప్పెవరు పెడతారు, అది అగ్ని కింద ఎలా రాజుకుంటుంది, ఎన్నాటికి ఆ కొన్ని ఎమోషన్స్, సెంటిమెంట్స్, రాగద్వేషాలు, భావోద్వేగాలు ఇవన్నీ ముప్పిరి కొంటా ఉంటాయి ప్రజల్లో ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు. సో ఇది సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడటం కూడా మంచిదే. తెలంగాణ సినిమా ఇవాళ తెలుగు సినిమాని ఒక కాలర్ పట్టి నిలదీసి ప్రశ్నిస్తాను. వాళ్ళు తీస్తున్న సినిమాలు కానీ, వాళ్ళ టాలెంట్ కానీ, వాళ్ళ ఇవి కానీ చూస్తామంటే, ఇక్కడ నుంచి వస్తున్న ఆర్టిస్టులు లేకపోతే సినిమాలు మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ ఫిదాలు కానీ, లేకపోతే బలగం కానీ, లేకపోతే ఇంకా నేను, నీది నాది ఒకే కదా, ఇట్లాంటి చాలా మంచి అద్భుతమైన సినిమాలు. ఈవెన్ మనకు కొద్దిగా స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఉండే ఆ కుర్రాడు మన తీసిన సినిమా ఉంది, దేశం అంతా బాగా ఆడింది కదా విజయ్తో, మొదటి సినిమా అదేదో అర్జున్ రెడ్డి. అయితే దాంట్లో క్రైమ్ ఉందా అంటే తెలుగు సినిమాల్లో లేవా క్రైమ్. సో ఇక్కడ కొత్త టాలెంట్, ఇంతకాలం అసలు వీళ్ళకి ఆ టాలెంట్ కి ఎక్స్ప్రెషన్ కి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళ నటులు, ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్ లాంటి హీరో ఇక్కడి నుంచి వస్తున్నాడు, దిల్ రాజు లాంటి. ఇక్కడ తెలుగు అంతకుముందు ఏముంది, ఇక్కడ జయరాజు, ఎప్పుడో జయరాజు, ఎప్పుడో కాంతారావు, ఎప్పుడో ఇట్లా అక్కడక్కడ మిరుకుమంటూ మెరిచేవాళ్ళు. ఇప్పుడు తెలుగు చిత్రసీమలో వీళ్ళు తీసుకొస్తున్న విప్లవం సినిమాల రూపంలో, దర్శకత్వం రూపంలో, కథల ఎంపిక రూపంలో, ఆయన ఈ నగరానికి ఏమైందని తీసాడు మంచి అద్భుతమైన సినిమా. ఇట్లాంటి లేకపోతే పెళ్లి చూపులు, ఇవన్నీ ఎంత హృదయంగా ఉంటాయి, ఎంత ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమయ్యేవేనా? అసలు వీళ్ళకి ఇట్లాంటి గొంతుకు ఒకటి వచ్చేదేనా వాళ్ళు తీసే? మనం ఇవాళ మెల్లిగా తెలంగాణ యువ దర్శకులు, యువ టాలెంట్ వల్ల మన తెలుగు సినిమా యొక్క నుడికారము, గ్రామరు, దాని ఎస్థెటిక్స్, దాని సౌందర్యము, మనం ఇతర కనీసం తమిళ్లో లాగంటి వాళ్ళతోటికి ఎప్పటికైనా మనం రీచ్ అవ్వగలుగుతాం అనే హోప్ ఈ తెలంగాణ సినిమా యొక్క దాని ద్వారా సినిమాలో ఉండే యాక్చువల్ క్లాసికల్ ఫామ్ కి కొద్దిగా దగ్గరగా వీళ్ళు తీసుకెళ్తున్న సందర్భం. సో ఇది ఇట్లాంటి దానికి ఇట్లాంటి వైరల్ అవ్వటం, అవి ఆ ట్వీట్ లో లేకపోతే అట్ల వల్ల దీనికి సినిమాకి మంచి ప్రచారం రావటం మంచిదే. ఎందుకంటే రకరకాల ప్రమోషన్లు, రకరకాల ఖర్చులతో చేస్తున్నారు. ఇది ఫ్రీగా అయింది, చూద్దాం. నాకు ఎందుకంటే తెలంగాణ కళాకారుల పట్ల, తెలంగాణ సినిమా పట్ల మంచి అభిప్రాయం ఉంది. రైట్, ఓకే సుబ్బరాజు గారు, మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ రాజకీయం కావచ్చు, తన పర్సనల్ లైఫ్ కావచ్చు, మిగతా చూసుకున్నట్టయితే రాజకీయాల్లో కూడా ఇలాంటి సినిమాలు, ఇడుపు కాగితం అనే సినిమాలు కూడా రాజకీయాల్లో కావచ్చు, అలాగే నిజ జీవితంలో కూడా అసలు ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇది అంటే రాజకీయాల్లో వీళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే నిజ జీవితంలో ఎలాంటి ప్రభావాలు చూపే అవకాశం ఉందంటారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నాకు చెప్పరా? మనం గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ జీవిత వివాదం కూడా బయటకు వచ్చింది, విడాకుల లైఫ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఈ ఇడుపు కాగితం అనే సినిమా కూడా ఎలాంటి ప్రభావం చూపబోతుంది? మళ్ళీ నిజ జీవితంలో కూడా అంటే క్యాజువల్గా అంటే సమాజంలో ప్రజలకి ఎలాంటి సూచన ఇస్తున్నారు దీనికి సంబంధించి? యాక్చువల్గా సినిమాలో కథాంశం ఏంటి, కథ సారాంశం ఏంటి, అది దేన్ని ఉద్దేశించి చిత్రీకరించబడింది, ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే సన్నివేశం ఏంటి అనేది నాకు తెలీదు. అదే సినిమాల ప్రభావం పూర్తిగా లేదా అంటే అది అబద్ధం. సినిమాల ప్రభావం పూర్తిగా లేకపోతే వాళ్ళ పవన్ కళ్యాణ్, ఆయన కర్ణాటక, తమిళనాడు చీఫ్ మినిస్టర్ దళపతి లెవెల్లో సినిమాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. ఎంజీఆర్, ఎన్టీ రామారావు, లేకపోతే మనకి జయలలిత, లేకపోతే ఇక్కడ బాలకృష్ణ, చిరంజీవి, వీళ్ళందరూ సినిమాల వల్లే వచ్చారు. సినిమాలు అదొకటే డైరెక్ట్ ప్రభావం. అయితే ఇవాళ సమాజంలో జరుగుతున్న హింసకి, లేకపోతే యువతి యువకుల్లో మారుతున్న రిలేషన్షిప్స్ కి, వాళ్ళకి హత్యలకి, లేకపోతే ఇంకా భర్తృత్వం, బహుభార్యత్వం, ఇవన్నిటికి కేవలము ఆకాశంలోంచి వాళ్ళకి ఆ భావాలు కలగవండి.
గాల్లోంచి కలవు, నేటలోంచి కలవు. సమాజం చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈ సినిమా అనే గ్లామరైజ్ వరల్డ్‌ని కొంత చూస్తూ, ఇప్పుడు గతంలో కేవలం హెయిర్ కటింగ్‌లకి, డ్రెస్సులకి ఆటిలకే పరిమితం అనుకున్న సినిమా, వాళ్ళ అభిమానులు ఏ స్థాయిలో తన హీరోని ఎంత మాట అనేవ్వకుండా అతను ఎంత తప్పు చేసినా, తమకు తప్పని తెలిసినా కూడా అడ్డగోలుగా సమర్థించేది మనం చూస్తున్నాం. అట్లాగే ఆ సినిమాలో అలా జరిగింది కాబట్టి హత్య మేము దాన్ని ఇన్స్పిరేషన్‌గా చూసి చేసాము అనేది చెప్పేది కూడా అయింది. సో, సినిమా ప్రభావం ఉండదని చెప్పలేము. అట్లాగే సినిమాలు మొత్తం మనిషిని సంస్కరించేసి మహాత్మా గాంధీకి చేస్తానని చెప్పలేము. ఆ మధ్యలో ఒకటుంటుంది. అంటే కొన్ని మంచి తీసుకోవటం కంటే చెడ్డని తీసుకోవటానికి సినిమా బాగా ఉపయోగపడుతుందండి. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితము ఈ సినిమాకి ఓకే. లింక్ ఏం లేదు. సుబ్బరాజు గారు మనం చూసుకున్నట్టయితే అమెరికా డల్లాస్లో కూడా భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? భారతీయులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? అంటే గత కొంతకాలం నుంచి యూరోప్‌లోని, అమెరికాలో అడ్వాన్స్డ్ కంట్రీస్ G20 కంట్రీస్‌లో ఒక విధమైనటువంటి భయాందోళనలు 2, 3 కారణాల రీత్యా వస్తున్నాయండి. అది కేవలం అమెరికాకే పరిమితం కాదు. అమెరికాలో ఎక్స్‌ప్రెషన్ ఎక్కువగా కనపడుతుంది. ఈ కంట్రీల్లో ఏమైతుందంటే వలస వచ్చిన వాళ్ళ సామాజిక ప్రభావం, అంటే వాళ్ళు కాలనీల్లో వాళ్ళ సంఖ్య రీత్యా వాళ్ళ షాపుల్లో, రోడ్ల మీద, లేకపోతే ఇతర ఉద్యోగాల్లో, లేకపోతే విద్యా సంస్థల్లో, లేకపోతే ఇతర రంగాల్లో వాళ్ళ ప్రభావం, వాళ్ళ కల్చర్, వాళ్ళ రెస్టారెంట్లు, వాళ్ళ ఫుడ్ కోర్ట్స్, ఇవన్నీ కూడా నెక్స్ట్ కొన్ని పర్టికులర్ రిలీజియస్ వాళ్ళు రోడ్ల మీదే ప్రార్థనలు చేయటాలు, లేకపోతే వాళ్ళు అక్కడ హక్కులుగా మాకు ఇది హక్కు హిజాబ్ అని, లేకపోతే మేము ఇట్లా కానీ, వాళ్ళేమో పైన దుస్తులు, ఇవన్నీ కూడా కొంత అసహనాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడ స్థానిక వాళ్ళంటే. ఒక విధమైన భయాందోళన, రేపొద్దున్న ఈ దేశంలో పుట్టిన వాళ్ళది కాకుండా వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు అట్లాగే ప్రపంచాన్ని కబలించి వాళ్ళు కబ్జా చేసి. ఓకే సుబ్బరాజు గారు, మనకు టైం తక్కువ ఉన్నందువలన ఒక 1 సెకండ్ లో కొంచెం తొందరగా కంక్లూజింగ్ అండి. ఇది మనకి గతంలో మనల్ని వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళకి గతంలో తెలుసు ఏంటి వలస అనేది. కానీ అంటే వలస వాదం వేరు, వలసలు వేరు. కానీ సో ఇక్కడ మన నుంచి వెళ్ళిన తెలుగు ప్రజలు కూడా వాళ్ళు కూడా గత 2-3 జనరేషన్స్ బ్యాక్ పీపుల్ చాలా ఉత్తమమైన వాళ్ళ సమాజం వాళ్ళని గౌరవించింది. కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు సినిమా హీరోల్లాగా ఫంక్షన్లు చేస్తా, హెలికాప్టర్లతోటి తమకు నచ్చిన హీరోలకి, పార్టీలకి జెండాలు కట్టి రోడ్ల మీద ప్రదర్శనలు, ఈవెంట్లలో విపరీత పోకడనలు, ఈ రోడ్ల మీద ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళకి భయం వేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బరాజు గారు, మీ విలువైన టైంని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ సుబ్బరాజు గారు. సో ఇది ఇవాల్టి డిఎన్ఏ విశ్లేషణలు. ఢిల్లీ పీఠంలో జరిగే మార్పులైనా, పల్లెల్లో అమలయ్యే ఉపాధి పథకాలైనా వాటి వెనుక ఉండే రాజకీయ చదరంగం వేరుగా ఉంటుంది. మరి అలాగే ఒక చిన్న సినిమా టైటిల్ ప్రాంతీయంగా వివాదంగా మారడం, అమెరికాలో మనవాళ్ళు జాతీయ హక్కారానికి గురి కావడం సమాజంలో ఇంకా మారాల్సిన ఆలోచన ధోరణులకు అద్దం పడుతున్నాయి. మా తాజా వార్తలు, విశ్లేషణని మీ ముందుకు తెచ్చే డిఎన్ఏ ఎపిసోడ్తో రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.